కళ్యాణి భర్త పట్నంలో పని వెతుక్కుంటూ పట్నం వెళ్తాడు. ఎన్ని రోజులైనా సరే తన భర్తకి పని రాకపోవడంతో ఇంటికి డబ్బులు పంపించడు. దీంతో కుటుంబ బాధ్యత మొత్తం కళ్యాణిపైనే పడుతుంది. కళ్యాణి ఒక డబ్బున్న ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. అమ్మగారు, త్వరలో పండుగ వస్తుంది కదా, క్రిస్మస్. మా పిల్లలు ఈసారి క్రిస్మస్ని తన స్నేహితులతో కలిసి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు కనుక కొంచెం డబ్బు సహాయం చేశారు అంటే నేను పిల్లలకి ఇంట్లోనే కేక్ తయారు చేసి పండుగ చేస్తానమ్మగారు. ఏంటి, నా సంగతి నీకు తెలుసు కదా, వడ్డీ వ్యాపారం చేస్తానే కానీ ఇలా అరువు డబ్బులైతే ఇవ్వను. అయినా నువ్వు ఏం పెట్టి తీరుస్తావని నీకు డబ్బులు ఇవ్వాలి? నువ్వు నా దగ్గర పనిచేసే డబ్బులు నీ పిల్లలకు నీకు తిండికే సరిపోవు. నువ్వు మళ్ళీ నాకు అప్పు తిరిగి ఎలా ఇస్తావని నిన్ను నమ్మి నేను డబ్బు సహాయం చేయాలి? డబ్బు లేదు, ఏమీ లేదు, వెళ్ళి పని చేసుకో. అలా తను పనిచేసే యజమాని కళ్యాణికి అసలు ఎప్పుడు కొంచెం కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చేదే కాదు. కళ్యాణి వచ్చిన దాంట్లోనే ఇల్లు, మిగతా ఖర్చులన్నీ సర్దుకుంటూ ఉండేది. ఒకరోజు కళ్యాణి అత్త ఇలా అంటుంది, కోడలా, నువ్వు ఈ పని చేయడం నాకు అస్సలు నచ్చటం లేదమ్మా. నువ్వు ఆ ఇంట్లో పని చేస్తూ అలాంటి పిసినారి యజమాని దగ్గర చాలా కష్టపడుతున్నావు. దయచేసి నువ్వు ఆ పని మానేయమ్మా. అన్నీ తెలిసి మీరు కూడా అలా అంటారేంటత్తయ్య? పిల్లల చదువులు, పిల్లల తిండి, మనము ఎలా బతకాలి? ఆయనకి ఉద్యోగం వచ్చిందో రాలేదో కూడా తెలియదు. ఆయన నుంచి ఎటువంటి ఉత్తరాలు లేవు. ఇప్పుడు నేను కూడా పని మానేస్తే మన ఇంటి ఖర్చులు ఎలా గడుస్తాయి? అవన్నీ ఎలా ఉన్నా నెలవారీ మీ మందుల ఖర్చు ఉంటుంది కదా. మీరేమీ పట్టించుకోకండి, కష్టాలు కొన్ని రోజులే. అయితే కళ్యాణి కేకులు చాలా బాగా తయారు చేస్తుంది. ఒకరోజు తన యజమాని కూతురు పుట్టినరోజు కావడంతో యజమాని ఇలా అంటుంది, ఏంటి కళ్యాణి, ఇంకా కేక్ తయారు చేయలేదా? నీకు చెప్పి ఎంతసేపు అవుతుంది? నా చిట్టి తల్లి స్నేహితులంతా పార్టీ కోసం వస్తున్నారు, త్వరగా కేక్ రెడీ చేయి. 5 అంటే 5 నిమిషాలు అమ్మగారు, కేక్ తయారు చేయడం పూర్తవుతుంది. మీరు అక్కడికి వెళ్ళేలోపు నేను కేక్ తీసుకొని వస్తాను. కేక్ తయారీలో మాత్రం పోయినసారిలాగా మంచి టేస్ట్ రాలేదంటే చూసుకో మరి. నీకు డబ్బులు ఇవ్వలేదని ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కేక్ని పాడు చేయొద్దు. త్వరగా తీసుకొని రా. ఏమ్మా కోడలా, నువ్వు ఇంతలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. ఒక పని చేద్దామా? నిన్న నువ్వు మీ యజమాని ఇంట్లో చేసిన కేక్ చాలా బాగుందని అందరూ చాలా మెచ్చుకున్నారు కదా. అందుకే మనమే ఇంట్లో కేకులు తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందంటావు? మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుంది అత్తయ్య. కానీ మన కోసం పెట్టుబడి పెట్టేవాళ్ళెవరు? అంత డబ్బు ఇప్పుడు మనకి ఇవ్వాలంటే ఎవరిస్తారు? ఆ డబ్బే ఉంటే పిల్లల స్కూల్ ఫీజులు కట్టేవాళ్ళం కదా. మనకు అవన్నీ కుదరవలేండి అత్తయ్య, నేను పనిలోకి వెళ్ళొస్తాను అంటుంది కళ్యాణి. ఒకరోజు కళ్యాణి పిల్లలు భవ్య ఇంకా రామ్ స్కూల్ నుంచి వచ్చి చాలా దిగులుగా ఉంటారు. అప్పుడు కళ్యాణి ఇలా అడుగుతుంది, ఏమైంది పిల్లలు, ఎందుకు అలా ఉన్నారు? నేను అడుగుతున్నాను కదా, నేను మీ ఫ్రెండ్ అని అంటారు కదా, స్కూల్లో ఏం జరిగిందో నాకు కొంచెం చెప్తారా? అది అమ్మ, స్కూల్లో ఫీజు కట్టలేదని అందరూ ఎగతాళి చేస్తున్నారు. పైగా క్రిస్మస్ వస్తుంది కదా, అందరూ తమ తమ ఇళ్లల్లో కేక్ కట్ చేస్తారంట. స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు లేదు, మీరెలా క్రిస్మస్ చేసుకుంటారు అని చెప్పి అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారమ్మా. చెప్పమ్మా, మనం క్రిస్మస్ చేసుకుంటాం కదా, కేక్ కట్ చేస్తాం కదా. అవునమ్మా, అక్కనే కాదు, నన్ను కూడా నా స్నేహితులందరూ ఇదే మాట చెప్పి ఎగతాళి చేస్తున్నారు. కళ్యాణి తన మనసులో బాధపడుతూ పైకి మాత్రం, ఎందుకు కట్ చేయమమ్మా, నేను మీకోసం ఇంట్లో ప్రత్యేకమైన కేక్ తయారు చేస్తాను. ఆ కేక్తోనే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. మీరేమీ దిగులు పడద్దు.
మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కేక్ కటింగ్కి పిలుద్దాం, ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి అని చెప్తుంది. ఇంతలో అత్తగారు కాంతమ్మ అక్కడికి వస్తుంది. అందుకే కళ్యాణి, నేను ముందే చెప్పాను కదే, మనం కేక్ తయారు చేసే వ్యాపారం పెట్టుకుందామని. నువ్వేమో దానికి ఒప్పుకోలేదు. పక్క ఊర్లో మీ మామయ్య గారి స్నేహితుడు జమీందారు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మీ మామయ్య పేరు చెప్పావంటే అతను ఎంతో కొంత డబ్బు అప్పుగా ఇస్తాడు. దాంతో మనం కేక్ల వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. పిల్లల బాధ చూడలేని కళ్యాణి, సరే అత్తయ్య, రేపే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఏమంటాడో కలిసి మాట్లాడి వస్తాను. ఆయన తప్పకుండా సహాయం చేస్తారమ్మా. ఒకప్పుడు మీ మామయ్య గారి దగ్గర సహాయం పొందిన వ్యక్తి పక్క ఊరి జమీందారు. అందుకే నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను. డబ్బిస్తే మంచిదే కదా అత్తయ్య. రేపటి నుంచి మనకి మంచి రోజులు వస్తాయి. పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. అలా కళ్యాణి పక్క ఊరి జమీందారు దగ్గరకు వెళ్ళి తను ఫలానా అని వివరంగా చెప్తుంది. వెంటనే జమీందారు మారు మాట్లాడకుండా కళ్యాణికి డబ్బు సహాయం చేస్తాడు. ధన్యవాదాలు చెప్తుంది. అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి ఇంట్లోనే కేక్ తయారు చేస్తారు. అత్తయ్య చూడండి, నేను ఈరోజు ఫస్ట్ ఆర్డర్ కేక్ తయారు చేశాను. కేక్ చాలా బాగుంది కదా. ఇది కనుక మనం విజయం సాధించామంటే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అవును కోడలా, నువ్వు కేకులు తయారు చేస్తావని ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు. కానీ నువ్వు షాప్ పెట్టావంటే ఆ జనమే చాలా ఎగబడి మన దగ్గర స్వీట్స్, కేక్స్ అన్నీ కొంటారు. అలా మన వ్యాపారం కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చెందుతుంది అని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇంకో పక్క కోడలు కేక్ తయారు చేసి తమ పిల్లలతో పాటు చుట్టుపక్కల పిల్లలను కూడా పిలిచి క్రిస్మస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది. పిల్లలు అనుకున్న దానికన్నా చాలా గొప్పగా కళ్యాణి క్రిస్మస్ని చేస్తుంది. పిల్లలు చాలా సంతోషిస్తారు క్రిస్మస్ చేయడంతో. అలాగే కొన్ని రోజులకి వ్యాపారంలో వృద్ధి చెందిన కళ్యాణి ఒక చిన్న షాప్ పెట్టుకొని అందులో కేకులు తయారు చేయడం మొదలు పెడుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.